ఓం శ్రీ మాత్రి నమః. మే 1వ తేదీ తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. మరికొద్ది రోజుల్లోనే మీ కష్టాలు అన్నీ గట్టెక్కబోతున్నాయి. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మే 1వ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితంలో కరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వృశ్చిక రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఖచ్చితమైన మార్పులు అయితే మీరైతే చూస్తారు. శారీరక శ్రమ పెరగనుంది. బంధువులతో వాదరాటకు దిక్కుపోవడమే మంచిది. అనవసరమైనటువంటి ధనం ఏం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త. అధికారులు మెప్పించడానికి కాస్త కష్టాలు పడాల్సి ఉంటుంది. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. మీ పేరు ప్రతిష్టలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా పెరుగుతాయి. మే 1వ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి, ఉన్నత స్థానానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులపైన ఘన విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి సాధించడానికి కాలం మీకు సహకరిస్తుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ కూడా తెలివిగా వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నవగ్రహ ధ్యానం మీకు శుభం కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2026 ఏ విధంగా ఉండబోతోంది, మీకు ఎటువంటి అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు, ఈ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి గురుడు జూన్ 1వ తేదీ వరకు కూడా అష్టమంలో, ఆ పైన భాగ్యస్థానంలో, శని పంచమంలో సంచరిస్తారు. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటుంది. కొత్త ఆస్తులు కొంటారు. విదేశీ ప్రయాణ యోగం కనిపిస్తోంది. కానీ కుటుంబంతో జూన్ వరకు కూడా చిన్నపాటి సమస్యలు, అక్టోబర్ వరకు కూడా రాహుకేతువుల వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే జూన్ 2 నుండి గురుడు అనుకూలతతో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారులకు లాభాలు వస్తాయి. నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే జూలై తర్వాత కాలం చాలా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి, వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబం మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే జూన్ వరకు కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు. నరాలు, ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. విద్య మరియు సంతానం చూసుకున్నట్లయితే విద్యార్థులకు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శని, రాహుకేతువుల ప్రతికూలత తగ్గడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, హనుమాన్ చాలీసా పఠించడం మీకు చాలా ముఖ్యము. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో కలగబోయే మార్పులు చూస్తారు కదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితానికి ఇటువంటి టర్నింగ్ పాయింట్ అనేది సమయంలో చూడబోతున్నారు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు దైనందిన కార్యక్రమాలకు సక్రమంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాల్లో జూన్ వరకు చికాకులు, ఈ సంవత్సరం అంతా కూడా సాధారణమైనటువంటి ఫలితాలు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం జూన్ వరకు ఇబ్బందికరంగా కూడా కనిపిస్తూ ఉంది. జూలై నుండి బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యా, విజ్ఞాన, వినోద కార్యకలాపాల్లో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్థంలో ఆర్థికపరమైన లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు శుభకార్యాలకు అధిక వ్యయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారికి గౌరవ మర్యాదలు, మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్థంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు జూలై నుండి అనుకూలం ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో శ్రమతో విజయాలు, షేర్ వ్యాపారులకు లాభాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూసుకుందామండి.
అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ధనస్థానానికి అధిపతి అయిన గురుడు ఈ ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు అష్టమ స్థానంలో నివాసం ఉంటాడు. ఇది శుభస్థానంగా పరిగణింపబడుతుంది. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. గురుడి యొక్క ప్రభావంతో మీరు మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. బుధుడి యొక్క అనుగ్రహంతో మెరుగైన ఫలితాలు కూడా సాధించవచ్చు. తెలుగు నూతన సంవత్సరం వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంటుంది. ఉగాది నుండి శని ప్రభావం 2వ ఇంటిపైన ఉండడం కారణంగా మీ ఇంట్లో కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తలెత్తవచ్చు. మరొక వైపు గురుడి యొక్క అనుగ్రహంతో ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా 5 డిసెంబర్ వరకు కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఎదుర్కోబోతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని యొక్క ప్రభావం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. అయితే శనిదేవుని అనుగ్రహంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి శ్రీ పరాభవనం సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. వృశ్చిక రాశి జాతకులకు ఈ కొత్త ఏడాది రాహు ప్రభావంతో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుండి 4 డిసెంబర్ 2026 వరకు కూడా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే పనులలో తరచుగా ఆటంకాలు ఎదుర్కొనవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 5 డిసెంబర్ 2026 నుండి శ్రీ పరాభవనం సంవత్సరం ముగిసేంత వరకు కూడా రాహు యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి కేతు కారణంగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కేతు యొక్క స్థానం బలహీనంగా ఉండడం కారణంగా మీకు ఆర్థిక పరంగా నష్టాలు కూడా రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరుడు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి చాలా ఆలోచించే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచిది జరుగుతుంది. వీరు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.